అన్ని కార్స్లో లాగా మీకు రిమోట్ కీలో కానీ బ్యాక్ సైడ్ బటన్ కానీ టాటాలో ఉండదండి. మీకు ఫ్రంట్లో మాత్రమే బూట్ స్పేస్ ఓపెన్ చేసుకునే ఫ్యూచర్ అనేది ఉంటుంది. మనం నెక్సాన్కి ఎక్స్యూవీకి కంపేర్ చేసుకుంటే అయితే పెడల్ షిఫ్టర్స్ అండ్ వెంటిలేటర్ లెదర్ సీట్స్ అనేవి మనకి నెక్సాన్లో ఇవ్వడం జరుగుతుందండి. 3XOలో మనకి లెదర్ సీట్స్ అనేది ఇవ్వడం జరగదండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉన్నాం టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ ఎస్ వేరియంట్ ఇన్ టాటా షోరూమ్. మనం రివ్యూ చేయబోయే కార్ టాటా నెక్సాన్. ఈరోజు ఈ కార్ని రివ్యూ చేసి వాక్ అరౌండ్ రివ్యూ చేసి మనం కార్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్ అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ మైలేజ్, మీరు అనుకున్నట్టుగా మైలేజ్ కూడా మనం ఇది అడిగి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. ఎవ్రీ డీటెయిల్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం ప్రీవియస్గా మహీంద్రా XUV 3XO రివ్యూ చేసాము, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. సో అదే విధంగా అదే జెన్యూన్తోని నేను టాటా నెక్సాన్ రివ్యూ చేయడానికి వచ్చాను. సో ఎవరైనా నా ప్రీవియస్ వీడియో చూడలేకపోతే నా ఛానల్లోకి వెళ్ళి మహీంద్రా XUV 3XO వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. చూద్దాం, ఈ రెండు వీడియోస్ని చూడండి, మీకు వేరియేషన్ అనేది నేను ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ రెండు కార్స్ యొక్క ఫ్యూచర్స్ని కంపేర్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టర్నింగ్ ఇండికేటర్స్ LED, ఫుల్ LED ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ దాకా ఉంటుందండి. అండ్ మనం చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్, ఆటో హెడ్ ల్యాంప్స్ అండి. ఇవి మాన్యువల్గా అడ్జస్ట్ చేయనక్కర్లే, ఆటోమేటిక్గా నైట్ అయితే హెడ్ ల్యాంప్స్ ఆన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్ అనేది ఉంటుంది. మన బేస్ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్ అనేది రాదు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే గ్రిల్ అండి, ఫ్రంట్ గ్రిల్ బ్యానెట్ కింద ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మధ్యలో టాటా లోగో ఉంటుందండి విత్ ద డిస్ప్లేస్మెంట్. అండ్ ఇక్కడ మనం హార్డ్ ప్లాస్టిక్ మనకి బంపర్ అనేది చూడవచ్చు, ఫ్రంట్ బంపర్. అండ్ గ్రిల్ చూసుకోవచ్చు ఇక్కడ మనం కింద. అండ్ ఇక్కడ మన స్కిప్ ప్లేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఏరోడైనమిక్ స్పేస్ లాగా ఉంటుందండి టాటా నెక్సాన్లో. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పాలి, ఏరోడైనమిక్గా ఉంటుంది వ్యూ అనేది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో క్లాడింగ్ ఆర్చ్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనకి 16 ఇంచ్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ డ్రమ్ వీల్ మాత్రమే, ఎలా వీల్ మాత్రం రాదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 215/65R R16 వీల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆటో ఫోల్డింగ్ ఓవర్వేవం అండి. ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే సైడ్ డోర్స్ కి క్లాడింగ్ ఆర్ట్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ విత్ రన్ బోర్డ్, ఆర్ట్ ప్లాస్టిక్ రన్ బోర్డ్ మొత్తం కనెక్టింగ్ మొత్తం లాస్ట్ దాకా అలాగే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డోర్ హ్యాండిల్, బ్లాక్ డోర్ హ్యాండిల్ ఇవ్వడం జరుగుతుంది. క్రోమ్ ఫినిష్ రాదు. అండ్ మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ కూడా రాదండి, మాన్యువల్ గా కీతో ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ ప్రొఫైల్ బీ పిల్లర్, ఇక్కడ రూఫ్ రైల్స్ ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ డిజైన్ తోని. అండ్ ఇక్కడ మనం రేర్ డోర్ సెక్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి సెలబ్రేటింగ్ 50 lakhs కార్స్ లోగో అని టాటా లోగో చూసుకోవచ్చు. 25 years బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి టాటాకి. 50 lakhs కార్స్ సేల్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ క్లాడింగ్ అనేది చూసుకోవచ్చు. అండ్ అదే సేమ్ డ్రమ్ వీల్ అని చెప్పాలి. వీల్ క్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఎలా వీల్స్ ఉండవు. అండ్ ఫ్రంట్ లో మాత్రమే డిస్క్ బ్రేక్ ఉంటుందండి, రేర్ లో డిస్క్ బ్రేక్స్ ఉండవు. ఇక్కడ మనం బ్యాక్ లో చూసుకుంటే డిఫాగర్ లైన్స్ లేవండి. అండ్ వైఫర్ ఆటో వాష్ అనేది ఉండదండి ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు షార్పిన్ యాంటీనా ఫ్రీక్వెన్సీ కోసం. అండ్ మనం ఇక్కడ బ్యాక్ చూసుకున్నట్టయితే కనెక్టింగ్ LED టైల్ ల్యాంప్ అనేది లేదు, నార్మల్ డిజైన్ డెమో టైల్ ల్యాంప్ లాగా ఉంటుంది ఈ వేరియంట్లో. దీని టాప్ వేరియంట్లో మనకి నెక్స్ట్ వేరియంట్లో మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి టాటా లోగో చూసుకోవచ్చు, మనం టాటా లోగో. ఇక్కడ మనం నెక్సాన్ బ్యాడ్జింగ్ అనేది చూసుకోవచ్చు రేర్ లో. అండ్ మనం కిందికి వెళ్తే రేర్ బంపర్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. 2 రేర్ సెన్సార్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వేరియంట్ లో కెమెరా రాదు ఈ ప్లేస్మెంట్ లో. దీని నెక్స్ట్ వేరియంట్ కి బ్యాక్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిఫ్లెక్టర్స్ చూసుకోవచ్చు, 2 రిఫ్లెక్టర్స్ ఉన్నాయండి. అండ్ ఇది స్కిప్ లైట్ ఉంటుంది. అండ్ మన బూట్ స్పేస్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉందో చూడాలి. కాకపోతే ఇప్పుడు అన్ని కార్స్లో లాగా మీకు రిమోట్ కీలో కానీ బ్యాక్ సైడ్ బటన్ కానీ టాటాలో ఉండదండి. మీకు ఫ్రంట్లో మాత్రమే బూట్ స్పేస్ ఓపెన్ చేసుకునే ఫ్యూచర్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మన బూట్ స్పేస్ చూద్దాం. అండ్ మనకి ఇక్కడ లైట్స్ ఇవ్వడం జరుగుతుంది, LED లైట్స్. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 384 బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మంచి గుడ్ స్పేస్ అని చెప్పాలి ఈ కార్కి.
అండ్ మనం రేర్ ప్రొఫైల్ పార్సల్ ట్రే అనేది ఇక్కడ లేదండి. దీని నెక్స్ట్ వేరియంట్ లో మాత్రమే పార్సల్ ట్రే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నార్మల్ గా స్టోరేజ్ చేసుకోవడానికి గ్రాబ్ బెల్స్ లాగా ఇచ్చారు. ఎనీ బాటిల్స్ అన్నా ఏదైనా గ్లాస్ ఐటమ్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే స్పేర్ వీల్ ఇవ్వడం జరుగుతుందండి. స్టీల్ స్పేరింగ్ వీల్ అండ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది మనకి, స్పేర్ కిట్ అండ్ మనకి టూల్స్. అండ్ ఇక్కడ మనకి 3 హెడ్ రెస్ట్ అనేవి రావండి, ఓన్లీ 2 హెడ్ రెస్ట్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ వేరియంట్లో 40-60 స్ప్లిట్ సీట్స్ అనేవి లేవండి, మొత్తం టోటల్గా ఫోల్డ్ అయిపోతాయి. అది ఎలా ఫోల్డ్ అవుతాయో నేను మీకు నెక్స్ట్ సైడ్ వ్యూలో నేను మీకు చెప్తాను క్లియర్గా. అండ్ ఇది బ్యాక్ సైడ్ యొక్క రేర్ వ్యూ. మనం మిడిల్లోకి వెళ్ళి మిడిల్ ప్యాసింజర్ యొక్క కంఫర్ట్ ఎలా ఉందో మనం కూర్చొని చెక్ చేద్దాం. మనం రేర్ డోర్ యొక్క వ్యూ అనేది ఇలా ఉంటుందండి. మ్యాక్సిమం 80 వరకు డోర్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఓపెనింగ్ అనేది ఇలా ఉంటుంది సైడ్ వ్యూ. ఇప్పుడు మనం కూర్చొని లోపల నీ రూమ్, లెగ్ రూమ్ కంఫర్ట్ అనేది ఎలాగో ఉంటుందో బ్యాక్ ప్యాసింజర్ది అనేది మనం ఇప్పుడు లోపల చూద్దాం. అండ్ రేర్ వ్యూ అనేది ఇలాగ ఉంటుందండి. అండ్ మనం చూసుకోవచ్చు నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ ఇవన్నీ కంఫర్ట్ గా చాలా ఉన్నాయండి. నేనైతే చాలా ఈజీగా ఫిట్ అవుతున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డోర్ హ్యాండిల్ అనేది మనకి పియానో గ్రే కలర్ లో ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ చిన్న ట్విట్టర్ ఇచ్చారు, స్పీకర్ ట్విట్టర్. ఇక్కడ మనకి ఆటో అప్ అండ్ డౌన్ విండో రే డోర్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సమ్ స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రాబ్ హ్యాండిల్. అండ్ మనం ఇక్కడ స్పేస్ అనేది చూసుకోవచ్చు వాటర్ బాటిల్కి అండ్ మ్యాగజైన్ హోల్డర్కి. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంటుందండి రే డోర్కి. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు చైల్డ్ లాక్ అండ్ అన్లాక్. అండ్ మనకి ఇక్కడ రూఫ్ లైట్ అనేది రేర్ ప్యాసింజర్కి రూఫ్ లైట్ అనేది ఉండదండి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్ అనేది కూడా మిస్ అవుతుందనే చెప్పాలి ఈ ఫ్యూచర్లో. అండ్ మనకి సీట్ బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి, 3 పాయింట్ సీట్ బెల్ట్స్. ఎందుకంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి ఫ్రంట్లో బ్యాక్లో మొత్తం సీట్ బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 60-40 స్ప్లిట్ సీట్ అనేది ఉండదండి, ఫుల్ సీట్ అనేది ఫోల్డ్ అవుతుంది ఇలాగా. ఇక్కడ చాలా స్పేస్ అనేది మనకి మిగులుతుందండి. అండ్ బూట్ స్పేస్ విషయంలోకి వస్తే నెక్సాన్ అనేది డీసెంట్ బూట్ స్పేస్ ఇచ్చిందనే చెప్పాలి మనకి ఇక్కడ. అండ్ మన ఇక్కడ సెంట్రల్ కన్సోల్ చూసుకుంటే మనకి రేర్ ఏసీ వెంట్ అనేది కాంపోనెంట్లో మిస్ అవుతుందండి. రేర్ ఏసీ వెంట్ అనేది ఉండదు. మనకి 12 వోల్ట్ సాకెట్ అనేది కూడా అక్కడ లేదండి. అండ్ మనం డ్రైవర్ సైడ్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డ్రైవర్ డోర్కి చూసుకోవచ్చు మనకి గ్రాబ్ హ్యాండిల్ అనేది ప్లేన్లో ఇవ్వడం జరుగుతుంది, క్రోమ్ ఫినిష్ అనేది లేదండి. అండ్ మనకి ఇక్కడ ఆటో విండో కంట్రోల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి సమ్ స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్, కప్ హోల్డర్ అనేది, బాటిల్ హోల్డర్ అనేది ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ ప్లేస్మెంట్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఓఆర్విఎం అడ్జస్టబుల్, ఆటో అడ్జస్టబుల్ ఓఆర్విఎం అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి హైట్ అడ్జస్ట్మెంట్ సీట్ అనేది లేదండి, ఓన్లీ స్లైడ్ అడ్జస్ట్మెంట్ సీట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది చూసుకోవచ్చు. మనకి మధ్యలో టాటా లోగోతో డిస్ప్లేస్ అయి ఉంటుంది. యాక్చువల్గా టాటాలో కొత్తగా స్టీరింగ్లో టాటా లోగో అనేది డిజిటల్గా వస్తుంది, మనకి టాప్ వేరియంట్లో డిజిటల్గా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ కంట్రోల్స్ అండ్ వాయిస్ ఓవర్ కంట్రోల్స్. అండ్ మనకి రైట్ సైడ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనేది మిస్ అయిందండి, టాప్ వేరియంట్లో మాత్రమే క్రూజ్ కంట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి టాప్ వేరియంట్లో అయితే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఇండికేటర్స్ చూసుకోవచ్చు, ఫ్యూల్ ఇండికేటర్స్ అండ్ ఇంజిన్ ఆయిల్ అండ్ అదర్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనం హార్మన్ వాళ్ళది ఇన్ఫోడైనమిక్ 7-inch ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ అనేది చూసుకోవచ్చు. ఇందులో మనం FM, మ్యూజిక్ అండ్ ఆండ్రాయిడ్ ఆటో కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ ఆల్ అదర్ ఆప్షన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఈ డిస్ప్లే ఆప్షన్స్ ఇక్కడ డౌన్లో చూసుకుంటే ఏసీ కంట్రోల్స్ అండి అండ్ బ్లోయర్ కంట్రోల్స్. అండ్ మనకి ఏసీ డిజిటల్ అనేది ఉండదండి, ఏసీ కంట్రోల్ నార్మల్గా బటన్స్ టైప్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే బూట్ ఓపెనింగ్ అనేది లోపల మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి నేను చెప్పినట్టుగా. అండ్ మనకి ఇక్కడ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అని చెప్పాలి. బేస్ వేరియంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ మాత్రమే ఇస్తారు. అండ్ టాప్ వేరియంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే
కంట్రోల్స్ ఉంటాయండి. సిటీ, ఎకో, స్పోర్ట్ మోడ్ కంట్రోల్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం మనకు వాయిస్ కంట్రోల్ తోని ఏదైతే ఫ్యూచర్స్ అంటున్నామో ఆ ఫ్యూచర్స్ మనకి చెప్పడం జరుగుతుంది ఏ మోడ్ లో ఉందని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే అయితే మనం డీసెంట్ స్పేస్ అనేది చెప్పాలి. ఇక్కడ మనకి హ్యాండ్ రెస్ట్ అనేది మిస్ అవుతుందండి. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సన్షేడ్ అండి, జస్ట్ నార్మల్ కార్డ్ హోల్డర్ తోని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం సెంట్రల్ లో చూసుకోవచ్చు మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ అండ్ రీడింగ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. సేమ్ మన అదర్ కార్స్ లాగే మనకి ఓన్లీ గ్లాస్ మాత్రమే క్లోజ్ అవుతుంది. ఇది మాన్యువల్ గా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే సన్షేడ్ విత్ వ్యాంటీ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అనేవి ఇలాగా ఉంటుందండి, ఏసీ వెంట్స్. అండ్ మనం ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ డాష్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్ టచ్ అనేది లేదు, హార్డ్ డాష్ బోర్డ్ అని చెప్పాలి. అండ్ మనకి ఇక్కడ పియానో మ్యాట్ బ్లాక్ ఫినిష్ తోని మనకు ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండిల్, ఎస్. అండ్ హియర్ గ్లో బాక్స్ అండ్ నార్మల్ గ్లో బాక్స్ అండి. ఇక్కడ ఇది నార్మల్ గ్లో బాక్స్ అండి, కూల్ గ్లో బాక్స్ అయితే కాదు. అండ్ మనకి ఇక్కడ సైడ్ కి స్పీకర్స్ ఇవ్వడం జరుగుతుంది. టూ ట్విటర్స్ అండ్ 4 స్పీకర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి ఎయిర్ బ్యాగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది, ఈ పిల్లర్ కి ఆ పిల్లర్ కి. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ టిల్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి, టెలిస్కోప్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 12 వోల్ట్ సాకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి యూఎస్బి చార్జర్ కూడా, యూఎస్బి పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్లిప్ కి ఇవ్వడం జరుగుతుంది రిమోట్ లో. అండ్ మనకి లాక్ అన్లాక్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఈ లైట్స్ ఆన్ బటన్ ఆన్ చేస్తే మనకి లైట్స్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఆన్ అయిపోతాయండి. అండ్ అన్లాక్ బటన్స్ ఇలా ఉంటుంది రిమోట్ కంట్రోల్. అండ్ మనకి ఇది ఇంజన్ యొక్క మెయిన్ కాంపోనెంట్. మనం ఫ్రంట్ లుక్ అనేది చూసుకుంటే అండ్ హెడ్ అండ్ అదర్ ఆయిల్ కాంపోనెంట్స్ అండ్ మనకు బ్యాటరీ ప్లేస్మెంట్ కూడా చూసుకోవచ్చు. అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ కాంపోనెంట్. ఇది టోటల్ ఇంజన్ వ్యూ అనేది, నెక్సాన్ యొక్క ఇంజన్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ కూల్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, ఇంజన్ కూల్ ప్యాడ్స్. అండ్ మనం చూసుకోవచ్చు బ్యానెట్ చాలా హెవీగా ఉందండి. అండ్ బిల్డ్ మెటీరియల్ మనకు తెలుసు, టాటా అంటేనే మనకు మంచి బిల్డ్ మెటీరియల్ అని చెప్పాలి. టాటా మంచి బిల్డ్ క్వాలిటీలో నెంబర్ 1 అని చెప్పాలి. నెక్సాన్తోనే టాటా యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది మనకు అర్థమైంది. అండ్ 5 స్టార్ రేటింగ్ కూడా మనకి టాటా నెక్సాన్తోనే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. అండ్ అది మంచి విషయం అని చెప్పాలి. 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ మన టాటా నెక్సాన్ ఇప్పుడు మనకి కొత్త రీడిజైన్ తోని, కొత్త ఫీచర్స్ తోని మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదే ఫ్రెండ్స్ టాటా నెక్సాన్ యొక్క ఫుల్ డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ. అండ్ నేను ఆల్మోస్ట్ ఫీచర్స్ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పినట్టుగా ఇంజన్ అండ్ మైలేజ్ అండ్ అదర్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్తానని చెప్పాను లాస్ట్లో. మనం ఇంజన్ చూసుకున్నట్టయితే 1.2 పెట్రోల్, టర్బో పెట్రోల్ అండ్ 1.2 డీజిల్ ఇంజన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. టాటా నెక్సాన్ అనేది మనకి బేస్ వేరియంట్ నుంచి స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజులలో మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చే కొత్త కార్స్ కూడా మనకి బేసిక్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనకి వ్యూ అనేది చేంజ్ అయిందండి. అందరూ సేఫ్టీకి ముందు ప్రయారిటీ ఇస్తున్నారండి. సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ అనేది ప్రయారిటీ ఇస్తున్నారు. తర్వాత ఫ్యూచర్స్, మైలేజ్ అనేది తర్వాత చూస్తున్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది మనకి టాటా నెక్సాన్ ఇవ్వడం జరిగిందండి. దీని క్రాష్ టెస్ట్ అనేది జరగలేదు, కానీ ఇది టాటా నెక్సాన్ ఓల్డ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు కాబట్టి 5 స్టార్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా మనకి 5 స్టార్ రేటింగ్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ మనం చూసుకోవచ్చు బేస్ వేరియంట్ నుంచి మనకు మినిమం ఫ్యూచర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఏ కార్లోనైనా మనకి స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, సన్ రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం ఇవ్వడం జరిగింది, టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ హిల్ అసిస్టెంట్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అదర్ సేఫ్టీ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఇవన్నీ టాప్ వేరియంట్ లో ఉంటాయండి. అండ్ మనకి 360 డిగ్రీస్ కెమెరా, అది మనకి టాప్ వేరియంట్ లో ఉంటుందండి.
మనం ఇక్కడ ఓవరాల్ ఫీచర్స్ అండ్ మనకి మినిమం మిడ్ వేరియంట్ అని చెప్పాలి. స్మార్ట్ ప్లస్ ఎస్ వేరియంట్ మనకి కావాల్సిన సన్ రూఫ్ ఉందండి. అండ్ మనకి స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయండి. అండ్ ఆటో వైపర్స్ కూడా ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉన్నాయండి. మినిమం ఫ్యూచర్స్ తోని మనకి టాటా సేఫ్టీ ప్లస్ ఫ్యూచర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బడ్జెట్ పైసా వసూలు వేరియంట్ అని చెప్పాలి. అండ్ మనం చూసుకోవచ్చు టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీ అండ్ మనకి మెటల్ ఎంత హెవీగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదే ప్రైస్ వేరియంట్లో ఇదే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ వేరియంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాంపిటీటర్స్ నేను వీడియో చేసిన మహీంద్రా ఎక్స్యూవీ 3XO, టాటా నెక్సాన్, సోనెట్, సెల్టోస్, క్రెటా ఇవన్నీ కాంపిటీషన్ వెహికల్. అండ్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో మనకి ఇవన్నీ కాంపిటీషన్ వెహికల్స్ అని చెప్పాలి. మనం ఈ టాటా వెహికల్ ఎందుకు సజెస్ట్ చేయాలంటే మెయిన్గా నేను సజెస్ట్ ఎందుకు చేస్తానంటే బిల్డ్ క్వాలిటీ అండ్ బేసిక్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనే ఇవ్వడం జరుగుతుంది. కార్స్ లో కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా మినిమం 6 ఎయిర్ బ్యాగ్స్, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ 5 స్టార్ రేటింగ్ తో ఉండడం జరుగుతుందండి. అండ్ మన ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 203 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మనం మహీంద్రా ఎక్స్యూవీతో కంపేర్ చేసుకుంటే మనకి రేర్ లో 4 డిస్క్ బ్రేక్స్ అనేవి ఉండవండి, 2 డిస్క్ బ్రేక్లు మాత్రమే ఉంటాయి. మన మెయిన్ ఫీచర్స్ నెక్సాన్ అండ్ 3XOకి కంపేర్ చేసి చూసుకుంటే మనకి 382 బూట్ స్పేస్ అనేది అండ్ మనకి టర్బో చార్జ్డ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ నెక్సాన్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 పెట్రోల్ ఇంజన్ అండ్ 1 డీజిల్ ఇంజన్ మనకి ఎక్స్యూవీ 3XOలో ఇవ్వడం జరుగుతుంది. మనకి పెడల్ షిఫ్టర్స్ అండ్ వెంటిలేటర్ సీట్స్ మనకి నెక్సాన్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి వెంటిలేటర్ సీట్స్ అనేది ఉండవు ఎక్స్యూవీ 3XOలో, ఓన్లీ మనకి ఫ్యాబ్రికేటెడ్ సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పెడల్ షిఫ్ట్స్ అనేది ఇవ్వడం లేదు. అండ్ మనకి ఐసోఫిక్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మనకి నెక్సాన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఫీచర్స్ మనకి ఎక్స్యూవీ 3XOలో లేవు. అండ్ మనకి చూసుకుంటే ఎక్స్యూవీ 3XOలో మనకి ఆటో డ్యూయల్ జోన్ ఏసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి లెవెల్ 2 ADAS అండ్ 17 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనే టాప్ ఎండ్ లో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది ఎక్స్యూవీ 3XOలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి చూసుకోవచ్చు పానరామిక్ సన్ రూఫ్ అండ్ ఆటో డిమ్మింగ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ అండ్ ఆటో హోల్డ్ అసిస్టెంట్స్ అనేది మనకి ఎక్స్యూవీ 3XOలో ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీ యూనిక్ ఫీచర్స్ ఆ కంపెనీలో ఉంటాయండి. సపోజ్ ఇందులో ఉన్న ఫీచర్ ఆ కంపెనీలో ఉండకపోవచ్చు. అండ్ మైలేజ్ అండ్ సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ దాని మీదనే మనం డిసైడ్ అయ్యి మనకి కార్ తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఏదో ఫేమస్ అయింది కదా అని తీసుకోవడం కాదండి. కార్ అనేది ఫేమస్ ఊరికే కాదండి, సేఫ్టీ రేటింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటేనే మీకు కార్ అనేది సేల్ అవుతుందండి. మనం చూసుకోవచ్చు 50 lakhs సెల్లింగ్స్ అనేవి జరిగాయండి. నెక్సాన్ అనేది స్టార్టింగ్ లో రిలీజ్ అయిన నెక్సాన్ ఫస్ట్ మోడల్ మనకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుసుకోవచ్చు. అండ్ మనకి ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ ఎస్ వేరియంట్ మనకి 9,39,999 రూపీస్కే మనకి షోరూంలో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మనకి మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ అనేది 17.5 మాన్యువల్లో. అండ్ నన్ను మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇలాగే నాకు వ్యూస్ అండ్ లైక్స్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మీకు మంచి కంటెంట్ అండ్ జెన్యూన్ అండ్ రివ్యూస్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఛానల్లో చాలా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు కొంచెం బూస్టప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ సూర్యాపేట వెంకటరమణ డీలర్ షోరూంలో నీకు కార్ రివ్యూ చేయడం జరిగింది. ఎవరికైనా కార్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి షోరూమ్ విజిట్ అవ్వండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ వాళ్ళ షోరూమ్ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, వచ్చి వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. అండ్ లొకేషన్ కూడా మీకు మెన్షన్ చేస్తాను.